వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఏపీ తెలంగాణలో కూడా ప్రతి వీధికి ప్రతి రోడ్లో రంగురంగుల వినాయకులు డిఫరెంట్ మోడల్స్లో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఒకే చోట 3000 వినాయకులు కనిపించడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎస్, ఇది నిజమేనండి. దగ్గర 3000 నుంచి 4000 వరకు ప్రతి ఏరియాలో, ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి స్టేట్లో ఎక్కడైతే వినాయకుడు ఫేమసో ఆ రూపంతో వినాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది వినాయకుడు అంటే ఎంత భక్తో. మరి ఆ భక్తుడు గురించి ఈరోజు మీకు చెప్పాలంటే, మన విజయవాడలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, పేరెంటాలైనా అన్ని రకాల ఐటమ్స్, అలాగే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్తో డిఫరెంట్ న్యూ మోడల్స్తో కలెక్షన్స్ మనకి అందించే ఏకైక షోరూము చందన గ్రాండ్ అధినేత శ్రీనివాస్ గారు ఈ కలెక్షన్ అంతా మనకి చూపించడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. వినాయక చవితి వచ్చిందంటే చాలామంది కూడా రకరకాల వినాయకుల్ని ప్రతి వీధిలో, ప్రతి రోడ్లో కూడా ఏర్పాటు చేసుకుని వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా, దేవీప్యమానంగా ప్రతి రోడ్డు కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఒకే చోట, ఒకే ఇంట్లో 4000 వినాయకుళ్ళు ప్రతి స్టేట్ నుంచి, ప్రతి కంట్రీ నుంచి కూడా కలెక్ట్ చేసి కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా కలెక్ట్ చేసిన వినాయకుల్ని ఈరోజు మనకు చూపించబోతున్నారు. అదే చందన గ్రాండ్ అధినేత శ్రీనివాస్ గారు. ఇంకా చందన గ్రాండ్ గురించి చెప్పాలంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో తరతరాల నుంచి కూడా వాళ్ళకి ప్రతి ఇయర్ ట్రెండ్కి తగ్గట్టు, ఫ్యాబ్రిక్ డిజైన్కి తగ్గట్టు కుటుంబం అంతా షాపింగ్ చేయగలిగే ఏకైక సంస్థగా, ఏకైక షోరూమ్గా మనం చెప్పుకోగలిగేది చందన గ్రాండ్ అనమాట. మరి సార్ మనతో పాటు ఉన్నారు. ఆ వినాయకులు ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేశారు, అసలు ఎప్పటి నుంచి కలెక్ట్ చేశారు, ఎవరి ఇన్స్పిరేషన్, ఎంత దూరం నుంచి కలెక్ట్ చేశారు అనే వివరాలు కూడా మనం శ్రీనివాస్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సార్, నేను విన్నాను మీ దగ్గర ఒక 4000 వరకు డిఫరెంట్ సుమారు 4000 ఓకే రీడిజైన్ చేసినప్పుడు చాలా వరకు మిస్ అయింది. ఓకే, ఎక్కడికి వెళ్ళినా వన్ డే దీనికి కేటాయించేవాడిని. ఇప్పుడు నేను వ్యాపార రీత్యా ఇండియా అంతా తిరుగుతాను. కాశీ బాగా వెళ్తా, బనారస్ కానీ, జైపూర్ కానీ, బొంబాయి కానీ. బొంబాయిలో సిద్ధి గణపతి దగ్గరే ఆయన గుడి చుట్టూరే దగ్గర లేదంటే ఒక్కో షాపులో వెరైటీ గణపతులు దొరుకుతారు. అలాగే మనకి జవహరీ బజార్లో హోల్సేల్ షాపులు ఉన్నాయమ్మా. గణపతి వచ్చిందంటే అక్కడ చాలా రకాల గణపతులు దొరుకుతారు. అదే వినాయకుడు చవితి వచ్చిందంటే 1 మంత్ ఇది బడా బజార్ ఉంది. బడా బజార్ లో ఒక చౌక్ ప్రాంతం ఉంది. ఆ చౌక్ ప్రాంతాల్లో అయితే విపరీతమైన గణపతులు. అసలు ఓన్లీ మన ఎకో గణపతి, మట్టితో హ్యాండ్ మేడ్ గణపతులు, అంతేగాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, డై గణపతులు కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గించారు కదా సార్. చాలా వరకు తగ్గించారు మేడం. కలకత్తా అయితే అంతా ఇదే మేడం. ఎక్కువ నేను మెటల్గా కానీ, స్టోన్స్ గా కానీ కలెక్ట్ చేసింది ఉదయపూర్, జైపూర్, కాశీలోనమ్మా. తర్వాత మైసూరు యాంటిక్స్ అన్ని నాకు మైసూర్లో ఒక ఆయన ఇచ్చారు. బెంగళూరులో కూడా దొరికినాయి నాకు. మొత్తంగా ఎన్ని కంట్రీస్ నుంచి మీరు కలెక్ట్ చేసి ఉండొచ్చు? నేను ఒక 12 దేశాల నుంచి కలెక్ట్ చేశాను. ఓకే, 12 దేశాల నుంచి కలెక్ట్ చేశారంట. సరే, ఏ ఇయర్ స్టార్ట్ చేశారు? నేను 94 అమ్మా. 94 నుంచి. చందన్ గంగాభవాని గారు మా పెద్ద చందన్ కాదరేష్ గారు అక్క ఒక్కసారి నాకు వినాయకుడు ఇచ్చింది. అప్పుడు మేము 92లో December 2 లెనిన్ సెంటర్ ఓపెనింగ్. 92లో విజయవాడ వచ్చాం. అప్పుడు రాజమండ్రి, మాది స్వతహాగా అమలాపురం. వస్తే మా సిస్టర్ నాకు ఇచ్చింది అది. దాని ఇన్స్పిరేషన్తో ఏంటో తెలియదు, అలా గణపతులు పెరుగుతూనే వచ్చారు ఇప్పటి వరకు కూడా. అప్పటి నుంచి కూడా ఎవరైనా సరే, నాకు నా బర్త్డే అయినా, నా ఏదైనా సరే, మా ఇంట్లో ఫంక్షన్ అయినా, మా పిల్లల మ్యారేజ్ అయినా, మా మిస్సెస్ పుట్టినరోజు అయినా, ఏదైనా సరే గణపతి వస్తుంది. ఆయన నా అదృష్టమో ఆయన దయ నాకు తెలియదు. కస్టమర్ షాపులో కూడా ఒక ఆవిడ నాకు తాళం చెవికి ఇద్దరు ముగ్గురు షాపులో చాలా మంది కస్టమర్స్ నాకు ఇచ్చారమ్మా. అని గణపతికి కూడా మీరంటే ఎంతో ఇష్టం ఉండకపోతే సార్ ఇంత కలెక్షన్ ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు కొని తెచ్చుకోవడం, మీరు కలెక్ట్ చేసి తెచ్చుకోవడం సెకండరీ,
కానీ మీకు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అంటే మీకు ప్రెజెంట్ చేసేవాళ్ళు కూడా గణపతిని ఇవ్వడం అంటే ఆ గణపతికి మీరన్నా మీ ఫ్యామిలీ అన్న ఎంత ఇష్టం లేకపోతే అలా ఉంటుంది చెప్పండి. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మనం చూడగలుగుతాము. ఇంకా స్వయంగా శ్రీనివాస్ గారు రుద్రాక్ష గణపతి కూడా ఉందమ్మా. రుద్రాక్షకి ఇలా ఉంటది, తొండ ఉంటది. అది యాక్చువల్గా ఇప్పుడు అయితే పెట్టి అమ్ముతున్నారు, నేను ఇప్పుడు తీసుకోలేదు. 98 లో తీసుకున్నా. 98 లోనే తీసుకున్నా. అక్కడ కాశీలో గల్లీలో సహస్రలింగం అని ఉంటుంది, అక్కడ గురువు గారు ఉండేవారు. ఆయన కూర్చుని జపం చేసుకుంటే ఆయన షాప్ రుద్రాక్ష షాప్. ఆయన స్వల్ప లాభంతో ఇచ్చేవారు. ఆయన పాదాల దగ్గర గురువు గారు మంచి రేరి అని అంటే చాలా ఇచ్చాడు నాకు. అలాగే అప్పుడు ఇచ్చింది ఏను తొండం ఉంటుంది, రుద్రాక్షకి తొండం. ఆ రుద్రాక్ష కూడా నాకుందమ్మా, 3 ముఖాలది తొండం ఉన్నది. మేము చూడడానికి ఇంత అదృష్టంగా భావిస్తూ ఉన్నాము, మీరెంత అదృష్టవంతులైతే ఆ భాగ్యం దక్కుతుంది సార్ నిజంగా. అది అంతా భగవంతుడు మా నాన్నగారు అమ్మగారు ఇచ్చిన జన్మకి రుణం అంతే. ఎంతమంది సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతమంది? మా మిస్సెస్, నేను, మాకు 2 బాబులు. మా పెద్ద బాబు చిన్న బాబు ఆస్ట్రేలియాలో ఉన్నారు, మా కోడలు కూడా ఆస్ట్రేలియాలో ఉన్నారు. నాకు 3 అక్కలమ్మ, లాస్ట్ ఉంది. మీరు లాస్ట్ సార్? 2 అక్కలు, 3 అక్కలు. చంద్ర గ్యాదరీష్ అని చంద్రాభిలాష్ అధినేత చంద్ర గ్యాదరీష్ గారు. 2 ఆయనేమో ఇక్కడే ఉంటారు, 3 ఆయనేమో మా షాప్ లో రెడీమేడ్స్ వస్తాయి. అక్కలు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీ అంతా విజయవాడలోనే ఉన్నారు కనకదుర్గమ్మ దయ వల్ల. నాకు సపోర్ట్ చేయడానికి మా మిస్సెస్ కూడా చాలా చాలా సపోర్ట్ చేసింది. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగా కుటుంబం చేశారు. అలాగే స్టాఫ్ కూడా బాగా చేశారు సపోర్ట్. చాలా మొన్న మేము వెళ్ళాం, మొన్న అమర్నాథ్ వెళ్ళాం. అమర్నాథ్ వెళ్తే అక్కడ ఒక గుడి ఉందమ్మా, కీర్ భవానీ గుడి. ఆంజనేయ స్వామి జస్ట్ లంకకి వెళ్తున్నాడు సీతాదేవిని గురించి. ఆయనకి ఆకలే సాగితే కీర్ పెట్టిందంట అమ్మవారు. అక్కడ కొలంలో ఉంటాడు ఎవరు స్వామి, భవానీ స్వామి అమ్మవారు. ఆంజనేయ స్వామి బయట ఉంటాడు. పక్కనే నేను జస్ట్ అలా చూశాను, చెట్టు త్వరలో వినాయకుడు ఉన్నాడు. చెట్టు త్వరలో వినాయకుడిని పెట్టారు. వినాయకుడు అది ఎప్పటి నుంచో ఉందంటారు, ఎన్నో ఇయర్స్ నుంచి. అక్కడ తీసుకొచ్చి కలవ పడతారమ్మ. ఆ కొలను కూడా రంగు ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే నీలం కలర్లో ఉంది. అది అమ్మవారు మన ఇది దసరా మహోత్సవాలకి అయితే అది రెడ్డిష్ లో మారుతుంది వాటర్. అలా కూడా ఉంటుందా సార్? మీరు ఆల్మోస్ట్ వినాయక స్వామి ఎక్కడైతే ఉంటారు, ఎక్కడైతే ఫేమస్ ఆ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళొచ్చారా సార్? చూసానమ్మా. నేను మహారాష్ట్రలో ఉన్నాయి, దగ్గర 5 గణపతులు ఉన్నాయి మహారాష్ట్రలో. అలా గోకర్ణం, కాళహస్తి, కాణిపాకం. ఇంకా అసలు మనకి తెలియంది ఎవరు ఊహించింది ఏంటంటే కోనసీమలో ఐనవిల్లు అని ఒకటి ఉంది. అది దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన అక్కడ వెళ్ళి వినాయకుడిని మొక్కి దక్షయజ్ఞం చేశాడంట. దాక్షారామం గుడి కట్టారు. దేవతలు దాక్షారామం కట్టినప్పుడు ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజించి దాక్షారామం గుడి కట్టారు. అది ఎంత పురాతనమైన అయిన మీకు స్వయంభూ అండి. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాడు ఆయన. ఆయనకి ఒక నారికేల ఫలం ఇస్తా చాలు, కోరికలన్నీ తీరుస్తారు. అయినవిల్లి వరసిద్ధి వినాయక స్వామి చాలా ఫేమస్ అండి. ఆయన చాలా ఫేమస్ ఆయన అనుకున్నది. అలాగే బిక్కవల్లు, ఆయన తిరుగుతూనే ఉన్నాడు ఇప్పటికీ. బిక్కవల్లో గణపతి, శ్రీశైలంలో రత్న గణపతి, సాక్షి గణపతి, అలాగే గోకర్ణం, తర్వాత జంబుకేశ్వరంలో గణపతి ఉన్నాడండి. తర్వాత రామేశ్వరంలో గణపతి ఉన్నాడు, మధుర మీనాక్షి దగ్గర గణపతి ఉన్నాడు. ఎక్కడ చూసినా గణపతి అంటే ఉండదు కదా సార్ అసలు. ఇప్పుడు అలాగే మధురకి 30 కిలోమీటర్ల దూరంలో పిల్లారపట్టి అని ఉంది. అక్కడ స్వయంభూ అండి. ఒక వర్గం 2 వర్గాల వాళ్ళు చేస్తారు. ఆయనకి మొత్తం అంతా బంగారు కావచ్చంతో అలంకారం చేస్తారు. సుమారు ఎన్ని కేజీ 100 కేజీలు బంగారం తొడుగుతారండి ఆయన. పిల్లారపట్టి గణపతి, పిల్లారపట్టి ఊరి పేరు పిల్లారపట్టి. ఇంకా గణపతికి ఆ పేరు వచ్చేసింది అక్కడ గణపతికి. చాలా ఫేమస్ అండి అది కూడా. ఇండియాలో ఫేమస్ అండి పిల్లారపట్టికి, ఐనవిల్లి, కాణిపాకం, గోకర్ణం. అలాగే మహారాష్ట్రలో 5 గణపతులు కూడా. అటు సైడ్ కూడా వినాయక చవితి బాగా చేస్తారు. మహారాష్ట్ర గణపతి పక్క మోరి ఆయన
మన ఇండియాలో ఉమ్, గణపతి చెయ్యాలి అని మొదలుపెట్టింది ఎవరంటే బాలగంగాధర తిలక్ గారు. మీకు తెలిసే ఉంటుంది. అదే సార్. బాలగంగాధర తిలక్ గారు పందిరేసి ఉమ్, మన హిందుత్వాన్ని చెందాలని చెప్పేసి ఇప్పుడు బొంబాయి స్టోర్ అని ఉంటుంది, ఆయనదే అది. ఉమ్, 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 ఉమ్. బాలగంగాధర తిలక్ గారు చేశారు. అందులో ఇన్ని ఆర్టికల్స్ ఉంటాయంటే అండి వినాయకుడి గురించి అసలు సార్ చాలా బాగుంది. మహారాష్ట్రలో ఫస్ట్ స్టార్ట్ చేశాడండి, అలా హైదరాబాద్ వచ్చింది. అది ఉమ్. హైదరాబాద్ వచ్చి మనకి మొత్తం మన రాష్ట్రం ఏపీ అంతా కూడా ఇండియా పెరిగిపోయిందండి. ఇంకా బాగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సార్ వినాయక చవితి అనగానే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కనీసం 5 రోజులైనా సరే మండపాలు వేసి అక్కడ సార్ మీకు ఇప్పుడు లేటెస్ట్ మీరు ఎక్కడన్నా హైవే నుంచి చిన్న పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, పిల్లలు తాడు పట్టుకుని అడ్డంగా ఉండి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటారు సార్. అవునండి. పిల్లలే ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని అదొక సరదాగా వినాయక చవితి 1942లో బాలభక్తి గణపతి సంఘం అని పెట్టి అమలాపురం చేశారండి. ఇప్పటికీ చేస్తున్నారు. 1942 ఓకే బాలభక్తి గణపతి సంఘం అని. మా నాన్నగారు అక్కడ మామూలు సత్యనారాయణ ఎంఎస్సీఆర్ అని ఉండేవారు. ఆయన అక్కడ అంతా పెద్దలందరూ కలిసి కులాపురం చేశారు. ఇప్పటికీ ఉందండి బాలభక్తి గణపతి సంఘం. ఇప్పటికీ ఉంది, ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు మేము బాగా చేసి క్రాకర్ కాల్చేవాళ్ళం. 11వ తారీఖు మా బాలభక్తి గణపతి సంఘం ఊరేగింపు వస్తుందంటే అసలు 1 అవర్ పాటు ఆకాశం అంతా కలర్ఫుల్, అంత ఫేమస్ గా కాల్చేవాళ్ళం. చాలా దేవుళ్ళు ఉన్నారు కానీ వినాయకుడు అంటే మాత్రం అంత ప్రేమ, అంత భక్తి. మిమ్మల్ని చూస్తుంటే అవి చూపిస్తున్నప్పుడు కూడా ప్రతి వెరైటీ ఆఫ్ వినాయకుడిని చూపిస్తూ ఉంటే కూడా మీ ఫేస్లో అది కనిపిస్తుంది సార్. మాకు మేము చూసాం, ఫేస్ చేసాం అనమాట. అంత బాగా ఇష్టంతో, ప్రేమతో, భక్తితో చూపించారు మీరు. ఒక బుక్ కలెక్ట్ చేసి ఆ బుక్లో ఏవేవైతే గణపతులు ఉన్నారో అవన్నీ కూడా కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారని చూపించారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకెన్ని కలెక్ట్ చేయాలి సార్ బుక్ లోవి? 5 రూపాయలు చెప్పలేమమ్మా, ఎన్ని రూపాయలు ఆయనకి. ఒక రూపం కాదు, గణపతి రూపం అంటే ప్రతి దాంట్లో గణపతి చూడొచ్చు, నీటిలో చూడొచ్చు, గాల్లో చూడొచ్చు. ఆయన రూపంలో ఏంది లేదమ్మా, విశ్వం అంతా ఉన్నాడు ఆయన, ప్రపంచం అంతా ఉన్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ మన నాసా వాళ్ళు ఏమన్నా ఇస్రో వాళ్ళు ప్రయోగించారనుకో, ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత చంగాలం గుడికి పెడతారు. చంగాలం గుడికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి పెడతారు. తెలుసా మీకు? నమూనా పెడతారమ్మ, గణపతి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. ఫస్ట్ అక్కడ ఇస్రో శ్రీహరికోట వచ్చేస్తే చంగాలం గుడికి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. తర్వాత నమూనా తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి అప్పుడు ఈశ్వరుని ప్రయోగిస్తుంటారు. ఒబామా కూడా ఆంజనేయ స్వామిని గణపతిని పెట్టుకున్నాడు కదమ్మా. అవును సార్, అవును సార్. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒబామా కూడా ఆంజనేయ స్వామి లేకట్టు గణపతి ఎవరు ఇండియా నుంచే పంపించారు. సార్ మీరు ఎంతో బిజీగా ఉన్నారు, మార్నింగే హోమం అయింది, అయినా మా కోసం మీరు టైం ఇచ్చారు సార్, మీ వాల్యుబుల్ టైము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మమ్మల్ని ఆదరించి అభిమానిస్తున్న వస్త్ర ప్రేములందరికీ, చందనాభిమానులందరికీ వినాయక చవితి ఆయన ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ చందన గ్రాండ్, చందన విజయవాడ. ఇవన్నీ యాంటిక్ పీస్లు అనమాట. మనకి ఎక్కడ చూడని రకరకాల వినాయకులు అందరూ కూడా ఒకే చోట కనిపిస్తూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం అట. నిజంగా ఎక్కడ చూడలేదు సార్. ఇది చాలా వెయిట్ ఉంది. ఇండోనేషియా 500 years. ఓకే. ఇండోనేషియా గణపతి. ఇండోనేషియాలో ఎలా ఉంటాడు? ఓకే సార్. ఎవరు చూసుంటారు కదా సార్, చాలా రేర్గా కనిపిస్తుంటాయి కదా. జస్ట్ థాయిలాండ్ గణపతి. ఓకే, థాయిలాండ్ గణపతి. థాయిలాండ్ గణపతి మీరు ఎప్పుడైనా చూసుంటారు? డాక్టర్ గణపతి, లాయర్ గణపతి. ఇవన్నీ రేర్ కలెక్షన్. అవును సార్, చాలా రేర్ కలెక్షన్. కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని ఒకే చోట మనం చూస్తూ ఉన్నాము. దేనికి దానికి అసలు ఒక్కొక్కటి పొంతన లేదు, చాలా డిఫరెంట్. స్కంద గణపతి, హేరంబ గణపతి. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి కలెక్ట్ చేశారు సార్? జపాన్ గణపతి. జపాన్ గణపతి. పంచముఖ గణపతి. పంచముఖ గణపతి, పంచముఖాలు. ఎలక వాహనంలో వినాయక చవితి అయిన తర్వాత వారి అమ్మా నాన్న దగ్గరికి కైలాసం వెళ్ళిపోతున్నారట గణపయ్య. చూడండి ఎంత చక్కగా ఉందో. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఒకే చోట ఇన్ని గణపయ్యలను చూడడం. ఇండోనేషియా. ఒరిస్సా డాబా గణపతి.
సేద తీరుతున్నాడండి. వియత్నాం వియత్నం గణపతి, ఊర్ధ గణపతి. ఓకే, శక్తి గణపతి. అదృష్టం మీకోసం. అవును సార్, నిజంగా చాలా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ భాగ్యం కలగదు నిజంగా. అన్ని కంట్రీల నుంచి నేను అనుకున్నాను గణపతి కలెక్షన్ అంటే రకరకాల గణపైలు ఉంటారేమో అనుకున్నాను, కానీ అది కానే కాదండి. నిజంగా ప్రతి కంట్రీలో గణపయ్య అక్కడ స్పెషల్ ఏంటి అనేది ఇక్కడ మనం చూడబోతున్నాము. కోలాటం ఆడుతూ గణపయ్య చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడు. మహారాజ్ గణపతి, రాజస్థాన్ మహారాజ్ గణపతి. చూడండి మిడిల్లో త్రినేత్రం కనిపిస్తుంది మనకి. మైసూర్ ప్యాలెస్ నుంచి వచ్చిందండి సార్. ఓకే, నేపాల్ గణపతి, బుద్ధి గణపతి. ఓకే ఓకే, ఇక్కడ మనం చూడండి సిద్ధి బుద్ధి గణపతి, పంచముఖాలతో ఎలక మీద గణపయ్యను చూస్తున్నాం మనము. ఇది మార్బుల్ అండి సార్, 22 క్యారెట్ గోల్డ్. ఓకే, కంపల్సరీ రాజస్థాన్ లో ఇంటి ముందు పెట్టుకుంటారు ఎవరన్నా సరే, మార్వాడీస్ కానీ జైన్స్ కానీ మహావీర్స్ కానీ. ఓకే, ఇదంతా గోల్డ్. యాదవ గణపతి, అకౌంట్ గణపతి, ఆడిటర్. చూడండి 3600 ఉన్నాయి. 3600 ఉన్నాయా సార్? చిన్న చితక అన్ని కలిపి. అయితే ఎన్ని ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు సార్? మాకు ప్రేరణ మా అక్కండి 94. ఈ మధ్యన చాలా నేను మా ఇల్లు కట్టినప్పుడు నా దగ్గర అయితే క్రికెట్ ఆడి గణపతి, సస్ గణపతి తయారు చేయించారు. సైంటిస్ట్ గణపతి, ఫుట్బాల్ గణపతి, కోకోకోలా గణపతి. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఆయన ఉండేవాడు మా ఫ్రెండ్, ఆయన చేత నేను చాలా చేయించా. ఇది అదేంటంటే వైట్ మెటల్తో చేయించా. జస్ట్ మేము ఇల్లు రెనోవేషన్ చేసాం, అవన్నీ కొద్దిగా బ్రేక్ అయినాయి, మళ్ళీ కొద్దిగా బిజీ పడిపోయాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మీకు దగ్గర 6000 గణపతులు చూపిస్తా. అవునా సార్? 6000. ఇప్పుడు 3600 ఉన్నాయి, దగ్గర 4000కి రీచ్ కాబోతున్నాము. నెక్స్ట్ ఇయర్ కి 6000 గణపయ్యలను చూపిస్తారట సార్. అంత స్పీడ్ గా కలెక్ట్ చేస్తున్నారు అంటే మీరు వెళ్ళిన ప్రతి చోట ఎక్కడ ఫేమస్ అయితే సార్ నా బిజినెస్ అది. అదే సార్, ప్రతిరోజు శాస్త్రం. ఎన్ని రోజులు చేస్తారు సార్? 54 రకాల నైవేద్యం పెట్టాం ఆయనకి. ప్రతిరోజు కూడా హారతులు ఉంటాయి. మూషిక హారతి, కన్యహారతి, గజహారతి, పంచహారతి, అష్టహారతి, సర్పహారతి, ఏకహారతి, ద్విముఖహారతి, అలాగా నక్షత్రహారతి, అన్ని హారతులు ఉంటాయి ఈవినింగ్. ప్రతిరోజు ఈవినింగ్ ఆయన ఇష్టమైన గరికి, మరుగం, బెల్లం, మొత్తం దళాలు. నేను 21 రకాలు కూడా నేను ప్రతిదీ ఇది దొరకందంటే ఏముండదు. ఎన్ని రోజులు చేస్తారు సార్ ఇక్కడ? 5 రోజులు చేస్తారు. 3 రోజులు హోమం అండి. ఈ రోజు షాప్ దగ్గర 9 days అండి. 9 days. శుక్రవారం నాడు అన్నదానం. 3000 మందికి. ఇక్కడ పల్లకిలో వినాయకుడు అన్నమాట సార్. లక్ష్మీ గణపయ్య, మయూర గణపతి, బుద్ధ గణపతి, నవధాన్యాలతో గణపతి. నన్ను కాణిపాకలో కాదు, నేను సొంతంగా చేయించా. ఇప్పుడైతే ఎక్కడన్నా దొరుకుతుంది. అదే సార్, నవధాన్యాలు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. రెడ్ స్టోన్తో శ్రీకృష్ణ, చిన్ని కృష్ణయ్య అవతారంలో గణపయ్య. సింగపూర్ గణపతి సార్, సింగపూర్ గణపతి. ఒంటి ఎముకతో చేసిందండి. ఓకే, ఒంటి ఎముకతో చేసిన గణపయ్య అంట. నారద గణపతి అంట. కృష్ణ గణపయ్య. ఓకే, పర్మా నుంచి స్టోన్ మీద 32 గణపతులు. 32 గణపతులు. లక్ష్మీ గణపతి, మహాగణపతి, సిద్ధి గణపతి, సిద్ధిబుద్ధి గణపతి, ఊర్ధ గణపతి, ఉచ్చిష్ట గణపతి, చింతామణ గణపతి, తర్వాత శక్తి గణపతి, అష్టక గణపతి, అలా చెప్పుకుంటా పోతే 32 రకాలు. శివుని సంకలో గణపతి.
చూసారు ఎక్కడ ఇదిగోండి ఎక్కడ ఇంతవరకు ఎక్కడ మనం చూస్తుంటాము. ఇదిగోండి ఒకవైపు శివుడు గణపైని ఎత్తుకున్నట్లు చూడండి. ఒక చేత్తో త్రిశూలం, ఇంకొక చేత్తో గణపయ్యని ఎత్తుకున్నాడు అనమాట. ఇదిగోండి నరసింహ అవతారంలో గణపయ్య చేత్తో తయారు చేసిందండి. హ్యాండ్ మేడ్ ప్యూర్ హ్యాండ్ మేడ్ ఆంజనేయ గణపతి. రౌద్ర గణపతి, కుస్తీ గణపతి, నుంచి కలెక్ట్ చేసిన గణపతి అక్కడ ఇలా ఉంటారన్నమాట. ఇది ఒకటి ఎక్కడ దొరకదు. అవునా సార్? 2 చేతులు మాకు అభయహస్తం. ఓకే. ఆయన కూర్చొని ఉన్నారు. అవును చూడండి. ఓకే. మనం కలకత్తాలో చూస్తాం కదా ఇలాంటి ఆటోలో గణపయ్య ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు. ఓకే. మామూలు సైజ్ అండి, అంగుళం కాడి నుంచి నాకు చూసారు కదా మన ఎంట్రన్స్ లోనే ఉంది. అవునవును సార్, అప్పటి వరకు ఉన్నాయండి. మ్యూజియం లో పెడతాను నేను. పెట్టాలి సార్, ఇవి నిజంగా మ్యూజియం లో ఉండాల్సినవి. ఎందుకంటే ఎవరికి కూడా ఇంత పెద్ద కలెక్షన్ దొరకడం అనేది కష్టం. కస్తూరి గణపతి, సర్ప గణపతి, నటరాజ గణపతి చూడండి ఎంత బాగుందో. తంజావూరు గణపయ్య, నృత్య గణపతి అట. ఓకే. శివ గణపతి, ఓకే. నా దగ్గరికి వచ్చి 14 సంవత్సరాలు అయింది, అలాగే ఉంది. 14 years. ఇదా సార్ గోల్డ్? ఇదంతా గోల్డ్. ఓకే, ఇదంతా గోల్డ్. అవును సార్, అసలు ఎంత చక్కగా ఉంది సార్. నిజంగా ఒక ఫోటో ఫ్రేమ్ అనుకున్నా, అంటే ఫ్రేమ్ మీన్స్ అది ఒక ఫోటో తీసింది అక్కడ డిజైన్ చేశారేమో అనుకున్నా. మొత్తం థ్రెడ్డింగే. వాటర్ లోనే ఉండాలి. ఒక గిన్నెలో వాటర్ వేసి నేను ఎక్కడికన్నా మేము ఊరు వెళ్ళాం అనుకోండి, వచ్చేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ ఉండవా సార్? చూడండి గణపతి పట్టుకోండి. ఓకే. శాలిగ్రామం గణపతి, శాలిగ్రామం అంటారు కదా. అవును సార్. లక్ష్మీ శాలిగ్రామం, వెంకటేశ్వర శాలిగ్రామం చూడండి ఎలా ఉందో. అవును సార్. గండకీ నదిని తీసుకొచ్చాను, నేపాల్లో వెళ్ళి నేపాల్లో దొరికింది నాకు. ఓకే. అలా వాటర్ లో ఉంటుందండి. వాటర్ లేనప్పుడు ఇంకా అసలు మొత్తం వాటర్ అయిపోతుంది అంతా. గౌరీ పుత్రం వినాయకం. భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే.
చూసాం కదా, వినాయక చవితి సందర్భంగా ప్రతి కంట్రీలో గణపయ్య ఏ విధంగా ఉంటాడో రకరకాల గణపయ్యల్ని దగ్గర 4,000 వరకు కూడా కలెక్షన్ ఇక్కడ ఉంది. నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ భాగ్యం దక్కదు. నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని గణపయ్యలు చూపించారంటే శ్రీనివాస్ గారు, అలాగే ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి ఫ్యామిలీ సపోర్ట్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇష్టంతో కలెక్ట్ చేసిన బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి 6,000 కలెక్షన్ వరకు మనకి చూపించబోతూ ఉన్నారట. ఆ గణపయ్య ఆశీస్సులతో పాటు అవన్నీ కూడా అందరికీ చూపించడానికి చిన్న మ్యూజియం కూడా తయారు చేయాలనుకుంటున్నాను, ఏర్పాటు చేయాలనుకుంటున్నాను కూడా శ్రీనివాస్ గారు మనకి చెప్తూ ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది.